1000 crores. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఎంపీ గారు ఉన్నారు చూసారా, ఆయన ఫీల్డ్ లోకి దిగారు. ఎంపీ గారు ఎంపీ జేజే ఆయనకంట నేను సేల్ డీడ్ రాసియాలంట. ఏమని? మొత్తం ల్యాండ్ అంతా ఎంతకని అడగండి. ఎంతకి? ఎకరం 60 రూపాయలు. అయ్యా, ప్రివేలింగ్ మార్కెట్ రేట్లో హాఫ్ అన్నాయి, కాలన్నాయి, క్వార్టర్ అన్నాయి అని మొత్తుకున్న కాళ్ళ వెళ్ళబడ్డా. కుళ్ళ పొడి చేశారు. ఆయన రాజా, ఈ డైలాగ్ వర్షన్ వల్ల మీకు పెద్ద ఎఫెక్టివ్ గా ఉండదు. క్లియర్ గా, క్లీన్ గా, లూసిడ్ గా జూమ్ ఎఫెక్ట్ లో చూడండి. ఏమంటున్నాడు? రిజిస్ట్రేషన్ చేయాలంటున్నాడు. ఆడు చేసేదంటే మనమే రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఓనర్ లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం? వాడొచ్చే రిజిస్ట్రేషన్ చేయాలండి. మనం సంపాదించిన ఆస్తులన్నీ ఎట్లాగా సంపాదించావా? మరి ఎట్లా సంపాదించాం? జీపీఏలు వస్తారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. భూ బకాసురులకి ఇది తారక మంత్రం. భూ కబ్జాదారులకి ఇది సంజీవిని వంటిది. ఎవడో వస్తాడు, ఎవడదో రాస్తాడు, అసలు వాడు పోతాడు. ఇది సబ్ రిజిస్ట్రార్ ఓకే, ఎంఆర్ఓ ఓకే, కలెక్టర్ డబుల్ ఓకే. ఇది మన చిత్తకార్తుడు డిజైన్ చేసిన స్కీమ్. అట్టుండాలా మరి ప్లేడర్ అంటే. దొంగ రిజిస్ట్రేషన్ పంప మునుగుద్ది. మనం ఎన్ని చెయ్యలేదు. మనకున్న ఆస్తులన్నీ ఇవేగా. అవైతే పేద ప్రజల భూములండి. వాళ్ళకి నోరు లేదు, మనకి సిగ్గు లేదు. ఈ ల్యాండ్ మీదే 3 మాజీ చీఫ్ మినిస్టర్ల కన్నుంది. ఈ విషయం VP గారి నాలెడ్జ్లో ఉన్నది. ఇందులో ఎక్స్పర్ట్లు, పోలీసులు, లాయర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్